जय बोलो खैरताबाद बड़ा गणेश महाराज की जय। जय बोलो श्री सप्तमुख महाशक्ति गणपति महाराज की जय। अंदर की जय गणेश, अंदर की गुड మార్నింగ్, అందరికీ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. అండ్ ఇవాళ పొద్దున్నే వీడియో ఇస్తున్నా. సో దానికి కారణం మీ అందరికీ తెలుసు అనుకుంటా. నిన్న నేను చెప్పిన నాకు ఈవినింగ్ అయితే లేట్ అవుతుంది, 4 అవుతుంది. అప్పటిదాకా అందరు అప్డేట్ ఇస్తే నేను పెడితే ఎవరు చూడట్లేదు, అందుకనే మార్నింగ్ పెడుతున్నా. మళ్ళీ 4కి అయితే పెట్టడానికి ట్రై చేస్తా, 4-5 ఆ టైంలో. సో పొద్దున్న పెట్టే వీడియోస్, ఈవినింగ్ పెట్టే వీడియోస్ చూడండి. అఫీషియల్ ఛానల్లో కూడా చూడట్లే. సో నా ఛానల్ ఖైరతాబాద్, మన ఛానల్ ఖైరతాబాద్ గణేష్ అఫీషియల్, అండ్ అట్లనే రాధిక చిన్ని ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అవి రెండిట్లోనే మనకి ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించిన మొత్తం అప్డేట్ అయితే వస్తుంది అనమాట. వర్కింగ్ అప్డేట్ డైలీ వస్తూనే ఉంటుంది. ఓకే, ఒకరు రాకపోతే ఒకరైనా సరే అఫీషియల్ ఛానల్లో పెడతారు. సో చూడండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. అండ్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చిన ఈ అప్డేట్ ఏంటంటే, నేను నిన్న నైట్ మీకు చెప్పిన కదా, రాహుకేతు బ్యాక్ సైడ్లో కొండలు చేస్తున్నారు. సో ఆ కొండలు ఇటు సైడ్ అయిపోయిందనమాట. ఇప్పుడు బాలరాముడు ఉన్నాడు కదా, అయోధ్య నుంచి వచ్చే బాలరాముడు బ్యాక్ సైడ్లో కొండలను అయితే రెడీ చేస్తున్నారు అనమాట. ఓకే, అండ్ షాల్వాకి లైక్ లాస్ట్ కొంచెం ఉందన్నమాట, ఆ గ్యాప్లో పెట్టేయాలి మట్టి. మీకు కనిపిస్తుంది కదా, అంటే ఆల్మోస్ట్ ఆ షాల్వాకి కూడా మట్టి వరకు అయితే అయిపోయినట్టే కనిపిస్తుంది. కొంచెం గ్యాప్ ఉంది రైట్ సైడ్లో, అట్లనే లెఫ్ట్ సైడ్లో కూడా గ్యాప్ అయితే కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మీకు కనిపిస్తుంది, అవి రాహుకేతులకి ఎగ్జాక్ట్ మిడిల్లో కొంచెం నెట్ కనిపిస్తుంది కదా, సీకులు కూడా అదే అన్నమాట గణేశుడి శాల్వా. సో ఆ శాల్వా దగ్గర కొంచెం మట్టి వరకు అయితే పెండింగ్ ఉంది, అది ఇవాళ కవర్ అయిపోతుంది. అండ్ వచ్చేసి నిన్నటి అప్డేట్ ఇక్కడ చూడండి, రాహుకేతువుకు కింద బేస్ ఉంటుంది కదా, ఆ బేస్కి డిజైన్ వర్క్ అయితే మొత్తం చేశారనమాట. ఫ్రంట్ సైడ్లో అయితే డిజైన్ వర్క్ ఉంది, ఇంకా కింద అండ్ అట్లనే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా చేస్తారనుకుంటా. ముందర అయితే మంచిగా కనిపించేటట్టు ఒక ఫ్లవర్ డిజైన్ అయితే వేసి చాలా క్యూట్గా చేసారు. డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ అట్లనే ఇంకా బ్యాక్ సైడ్ అయితే వెల్డింగ్ వర్క్ నడుస్తుంది, అది వచ్చేసి వెనకాలన్న కొండల వర్క్ అనమాట. ఇది కింద ఉన్న అప్డేట్. ఇంకా పైనుంచి చూసుకుంటే పైన ఫేస్ దగ్గర మొత్తం అయిపోయింది, అండ్ బాడీ కూడా మొత్తం అయిపోయింది. కొంచెం నిన్న నైట్ అప్డేట్లో అనుకుంటా, లైక్ బెల్ట్ పెట్టుకునే ప్లేస్లో కొంచెం గ్యాప్ ఉండే, బట్ ఇప్పుడు ఆ ప్లేస్ కూడా మొత్తం కవర్ చేసేసినారు మట్టితో. ఇంకా హ్యాండ్స్కి అయితే ఇంకా స్టార్ట్ చేయాలి, మరి పైనుంచి చేసుకుంటూ వస్తున్నారేమో. ఇక్కడ అన్ని కట్టలు లైక్ తడకలు అన్నీ ఉండడం వల్ల మనకు కనిపిస్తలేదు. సో కనిపించేదైతే నేను మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నా. ఇంకా పైనకి వెళ్ళి మాత్రం నేను వీడియో తీయలేను, కింద ఉన్న అప్డేట్ అయితే మీకు ఇస్తూనే ఉన్నా. ఓకే, ఇగో ఇక్కడ చూసుకోవచ్చు, అన్న వాళ్ళు వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు కదా. అండ్ ఇక్కడ ఉన్న అప్డేట్ అయితే ఇది. ఇప్పుడు నెక్స్ట్ మనము శ్రీనివాస మండపం దగ్గర చూసుకుంటే, శ్రీనివాస మండపం దగ్గర 3 విగ్రహాలు ఉన్నాయి, అమ్మవారు అట్లనే స్వామివారు మీకు తెలుసు. బట్ 3వ విగ్రహం ఏంటంటే సముద్రుడు వాళ్ళ డాటరే కదా. సో అట్లా అనమాట, మొత్తం 3 విగ్రహాలు అయితే కనిపిస్తాయి, బట్ బ్యానర్లో మాత్రం 2 ఉంటాయి. ఇప్పుడు ఆ ఫేస్కి సంబంధించిన ఆ 3 చేస్తున్నాను అనమాట. శ్రీనివాసుని కళ్యాణ మండపం దగ్గర ఉన్నాము. ఇగో ఇది మండపం ప్లేస్ మొత్తము, మట్టి వరకు అయితే ఎగ్జాక్ట్గా ఇక్కడే జరుగుతుంది. మన జోగారావు సార్ అండ్ వాళ్ళ టీం మెంబర్స్ మొత్తం కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ మట్టి వరకు వచ్చేసి మన జోగారావు సార్ చేస్తున్నారు, బట్ మట్టి మిక్స్ చేయడం అంత ప్రాసెస్ కూడా సార్కి బిహైండ్లో ఉన్న వాళ్ళే చేస్తున్నారు. చూడండి, ఇక్కడ డ్రమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ డ్రమ్స్లో మట్టి వేసి వాటర్ వేసి మిక్స్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ముద్ద వచ్చేసి మట్టి, వరిపట్టు, ఇసుక, లైక్ ఇంకేమేమి వేస్తారో ఆ రోజు మీకు చెప్పిన కదా నేను, అవన్నీ మిక్స్ చేసి అట్లా ముద్ద చేసి పెట్టుకున్నాను అనమాట. అట్లా చేసిన తర్వాతనే వాళ్ళు లైక్ ఆల్రెడీ ఒక షేప్ చేశారు కదా, దానిపైనుంచి మళ్ళీ పెడుతూ వస్తున్నారు అనమాట. అంటే సెకండ్ కోటింగ్ లాగా ఈ మిక్స్ చేసిన కంటెంట్ అయితే యూస్ చేస్తున్నారు.
ఓకే. అండ్ ఇక్కడ చూడండి లైక్ గడ్డికి మొత్తం మట్టి వరకు అయితే చేస్తున్నారనమాట. ఇప్పుడే రాజ్ కుమార్ అన్న అయితే వచ్చిండు, అక్కడ చూడండి కనిపిస్తున్నారు కదా. సో ఇక్కడైతే గడ్డికి అండ్ మట్టి పెట్టేస్తున్నారు చూడండి. వాళ్ళు మిక్స్ చేసుకున్న కంటెంట్ ఉంది కదా డ్రమ్లో, ఆ డ్రమ్లో ఉన్న కంటెంటే ఇక్కడ మిక్స్ చేస్తున్నారు గ్రాస్కి. అండ్ ఇక్కడ ఉన్న అప్డేట్ అయితే ఇది. ఇంకా మన శివపార్వతుల కళ్యాణం దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఏముందో చూద్దాం. శివపార్వతుల కళ్యాణ మండపం ఇక్కడ వచ్చేసి మెయిన్ రాడ్ ఉంటుంది కదా, అంటే లైక్ వెన్ను అంటారు కదా, వెన్ను బొక్క అని. సో అట్లాంటి రాడ్స్ ఉంటాయి కదా, ఆ రాడ్స్ అయితే పెట్టినారు. చిన్న చిన్న రాడ్స్ అయితే దానికి అటాచ్ చేసి పెట్టినారు. లైక్ అక్కడ ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం దగ్గర వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళు అక్కడ వర్క్ అయిపోగానే ఇక్కడ వచ్చి చేస్తారనమాట. మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం అయితే స్మూత్ చేసి అయితే పెట్టినారనమాట. అదైతే రెడీగా కనిపిస్తుంది మీకు. బ్యాక్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్. ఇంకా టాప్ సైడ్ కూడా, టాప్ కూడా చాలా స్మూత్గా ఉంది చూడండి కదా, ఇట్లా స్మూత్ చేసి పెట్టినారు. ఇది కూడా ఒరిస్సా టీమ్ మెంబర్స్ ఇంకా చాలామంది ఉన్నారు కదా, సో వాళ్ళు షేర్ చేసుకొని వర్క్ అట్లా కంప్లీట్ చేసేసారనమాట. నెక్స్ట్ ఇగో కొండలు దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. అన్న లించున్నాడు కదా ఒక రాడ్ పైన, ఆ రాడ్ కూడా ఒక కొండనే అనమాట. లైక్ అవన్నీ కొండలు. అండ్ అక్కడ మేబీ డిజైన్తో పుట్టలాగా కూడా చేస్తారు. కొండలు పుట్టలు అందులోకి వెళ్ళాయి కదా పాము వచ్చేది. సో అదే అనమాట ఇక్కడ మన వెల్డర్స్ అన్న వాళ్ళు చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఉన్న అప్డేట్ అయితే ఇంతే. సో ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫస్ట్ టైం చూస్తే. అండ్ నేనైతే టీ తాగలే ఇవాళ ఇడ్లీ తినేసి వచ్చిన. జస్ట్ 1 తిన్నా. అది నా వాయిస్ చూస్తే మీకు అర్థమైపోతుంది, అస్సలు టేస్ట్ లేదు. బట్ ఏదో ఇంకా మా మమ్మీ ఫోర్స్తో ఒకటి తినేసి వచ్చిన. లేదంటే టీ ఏదో ఆగుతుండే. ఇంకా మీరు టీ తాగిరా లేదా నాకు చెప్పాలి, ఎందుకంటే నేను మొన్న లైవ్ పెడితే మీరే అడిగిరు అనమాట. ఈ మధ్య మీరు అడగట్లే, అప్పుడు బాగా అడిగినారు అనేసి. సో అందుకే మళ్ళీ స్టార్ట్ చేసిన అడగడము. ఓకే, బాయ్ బాయ్ అందరికీ. జై గణేష, జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. అండ్ బాయ్. ఒకసారి ఇంకా పోస్టర్ చూపిస్తా, తర్వాత ఇంకా వెళ్ళిపోదాం. సో చూడండి డొనేషన్ కౌంటర్, ఇంకా ఎవరు రాలేదు మార్నింగ్ పూట. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి రైట్ సైడ్లో శ్రీనివాస కళ్యాణ మండపం, లెఫ్ట్ సైడ్లో శివపార్వతుల కళ్యాణ మండపం. అండ్ పాదాలకి రైట్ సైడ్లో వచ్చేసి బాలరాముడు, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రాహు కేతు. ఓకే, నేను ఇంకా ఈ బ్యానర్కి సంబంధించి చాలా ఎక్స్ప్లెనేషన్ నిన్న ఇచ్చిన. సో ఆ వీడియో చూడండి. ఓకేనా, బాయ్ బాయ్ అందరికీ. జై గణేష.